ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలను ప్రజల్లో ఎండగట్టాలని కోరారు. యాసంగి రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని శంకర్ నాయక్ విమర్శించారు. అందరూ సహకరించి గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదే వచ్చినా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మీ పేర్లు ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో దయచేసి పార్టీ ప్రెసిడెంట్ మన గౌరవ పెద్దలు గద్దె రవి గారికి ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తున్నా. గతంలో ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి సరిదిద్దుకొని ముందుకు సాగాలి తప్ప కుటుంబంలో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకం ఎలాగైతే సరిదిద్దుకుంటామో అలాగే పార్టీ పెద్దలు కూడా మంచి మనసుతో పాజిటివ్ గా ఆలోచించాలని, అందరూ సహకరించాలని, పార్టీకి వ్యతిరేక శక్తులు ఎవరైనా పనిచేసినా క్షమించేది లేదని చెప్పేసి గతంలోనే చాలా మంది చాలా పొరపాట్లు జరిగినారు. ఈసారి ఇట్లా చేయకూడదు. మొన్ననే మన గౌరవ పెద్దలు డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ పెద్దలు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే హానరబుల్ మినిస్టర్ గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీని మనం కన్నతల్లి కంటే ఎక్కువ చూసుకోవాలని చెప్పేసి ఇది ఫ్యూచర్ భవిష్యత్ మన అందరిది. కాబట్టి మనం కష్టపడి సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఒక్కరి గెలుపు కోసం కష్టపడాలని, దీనికి గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.